ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ప్రముఖ నిర్మాత తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక అకస్మాత్తుగా ఈ తనిఖీలేంటి, అసలు ఏం జరుగుతుంది అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. ఈ ఘటన జరిగిన కాసేపటికి పుష్ప 2 నిర్మాతలు నవీన్ ఎర్నేని అలాగే సీఈఓ చర్యలపై కూడా ఐటీ దాడులు నిర్వహించారు. పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 1850 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు రాబట్టింది. నిర్మాతలు అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా లెక్కపత్రాలు కూడా అడిగినట్టుగా తెలుస్తోంది. కేవలం వీళ్ళిద్దరి మీదే కాదు, దేవర సినిమాకి ఫైనాన్స్ అందించిన రంగయ్య అనే విధంగా అభిషేక్ అగర్వాల్ పై కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ మధ్యకాలంలో నిర్మాతలు కలెక్షన్స్ ని ఫ్యాన్స్ కోసం బహిర్గతం చేస్తున్న విషయం తెలిసిందే. పోస్టర్ల ద్వారా తమ సినిమాలకు 100 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు వచ్చాయని పబ్లిసిటీ చేస్తున్నారు. వచ్చిన కలెక్షన్స్ వేసుకుంటే పర్వాలేదు, కానీ వచ్చిన దాని కంటే అదనంగా వసూలు వేసుకుని ప్రేక్షకుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అది ఇప్పుడు నిర్మాతలకు ఇలా తిప్పికొట్టింది. ఒకప్పుడు తమ సినిమాలకి వచ్చే వసూలను బహిర్గతం చేసేందుకు అసలు ఇష్టపడేవారు కాదు దర్శక నిర్మాతలు. వ్యాపారాల్లో వచ్చే లాభాలు ఎవరికైనా బయట వాళ్లకు చూపిస్తారా అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఇలా చూపించి వ్యాపారం చేసుకోవడం కొత్త ట్రెండ్ అయిపోయింది. ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన గేమ్ చేంజర్ సినిమా మొదటి ఆట నుండే ఎలాంటి డిజాస్టర్ టాక్ తెచ్చుకుందో అందరికీ తెలుసు. అయితే ఈ సినిమాకి మొదటి రోజు నిర్మాతలు వేసిన పోస్టర్స్ ని చూసి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 186 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు వచ్చినట్టుగా తెలిపింది. సినిమా అంత పెద్ద డిజాస్టర్ టాక్ వచ్చింది. ఆ టాక్ మీద ఇంత వసూలు ఎలా సాధ్యమంటూ దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడిచింది. దిల్ రాజుపై ఐటీ అధికారులు రైడింగ్స్ చేయడానికి ఈ పోస్టర్ కూడా ఒక కారణం. అదేవిధంగా సంక్రాంతికి వస్తున్న సినిమా వారం రోజుల ముందే 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు వచ్చిందని, 100 కోట్ల రూపాయల షేర్ వసూలు వచ్చాయని కూడా పోస్టర్స్ కూడా ప్రకటించారు. అదేవిధంగా పుష్ప 2 సినిమా దేశంలోనే ఇండస్ట్రీ హిట్ అని, 1860 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు వచ్చిందని పోస్టర్స్ రిలీజ్ చేశారు. అందుకే వాళ్ళపై రైడింగ్ జరిగింది.